నా పేరు డాక్టర్ మురార్జీ, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, కిమ్స్ హాస్పిటల్. ఈరోజు ఒక 14 సంవత్సరాల బాలుడు తలకి తీవ్రమైన గాయమయ్యి కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ పేషెంట్ డిశ్చార్జ్ సందర్భంగా ఇట్లా మీడియా ముందుకు రావడం జరిగింది. బాబు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్తున్న తరుణంలో ఒక బైక్ ఢీకొని బాబుకి తలకి గట్టిగా దెబ్బలు తగిలాయి. లోపల ఉండే బ్రెయిన్ కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవడం వల్ల బాబు అపస్మారక స్థితితో పాటు ఫిట్స్తో రావడం జరిగింది. సో ఎమర్జెన్సీ వచ్చేటానికి బాబు అసలు మన స్పృహలో లేకుండా కంటిన్యూస్గా ఫిట్స్ రావడంతో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో బాబుని వెంటిలేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. దాని తర్వాత బాబుని సిటీ స్కాన్కి తీసుకెళ్ళడం. సిటీ స్కాన్లో తలకి తీవ్రమైన వాపు మరియు లోపల రక్తం గడ్డగట్టడం లాంటి చూడడం జరిగిందనమాట. వెంటనే న్యూరో సర్జన్ డాక్టర్ గారు కృష్ణమోహన్ సార్ బాబుని చూసి ఫర్దర్గా ఏమేమి చేయాలి దాని గురించి డిస్కస్ చేసుకుని ఐసీయూకి షిఫ్ట్ చేశాము. ఐసీయూలో బాబుని 3 days వెంటిలేటర్ మీద ఉంచి ఏదైతే చికిత్స అవసరమో అవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. సో బాబు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రావడం, యూరిన్లో రక్తం రావడం వంటి కాంప్లికేషన్ ఉన్న వాటిని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఈరోజు 10వ రోజు బాబుని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి బాబు వచ్చిన పరిస్థితికి ఇప్పటికీ చాలా వరకు మెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం బాబు మనం చెప్పిన మాటలు అర్థం చేసుకోవడము, మనకు స్పందించడము, దాంతోపాటు నడవడం వంటి పనులు చేయగలుగుతున్నాడు. సో ఈ కేసు మీ ముందుకు ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, ఈ కేసులో ఉన్న సంక్లిష్టత లైక్ ఇక్కడ మెదడు బాగా వాపుకు గురవడము మరియు ఎక్కువ ప్రెషర్కి లోనవడం వల్ల దాన్ని డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజురీ అంటారు. సో ఇట్లా వాటిలో సరైన టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడము, సకాలంలో స్పందించడం వంటివి జరగకపోతే వీళ్ళు పర్మనెంట్ డిజేబిలిటీకి గురవుతారు. బట్ ఈ కేసులో అట్లా కాకుండా మేము సరైన టైంలో సరైన చికిత్స ఇవ్వడం ద్వారా బాబు మెరుగుదల చాలా బాగా కనపడింది అనమాట. డాక్టర్ కృష్ణమోహన్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, కిమ్స్ హాస్పిటల్. ఈ కేసులో అంటే ఈ చిన్నపిల్లలకి తల దెబ్బలలో వచ్చే జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంతకుముందే రీసెంట్గా మనం హెడ్ ఇంజరీ అవేర్నెస్ వీక్గా పరిగణించి కొంచెం మీ ప్రేక్షకులకి చెప్పడం జరిగింది. ఆ అవేర్నెస్ మాత్రం ఇలాంటి కేసు మాకు తగలడం, అది మాకు ఛాలెంజింగ్గా అవ్వడం. ఈ కేసులో మనకు ఎక్కువ ఛాలెంజెస్ ఎక్కడ వచ్చాయంటే పిల్లవాడి వయసు, అంటే 14 వయసు పిల్లవాడు తన తలకు దెబ్బ తగలడం వల్ల తలకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, అంటే కోమా లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళు అతను బ్రీతింగ్ డిఫికల్టీ, ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవడం వల్ల మన ఎమర్జెన్సీ టీం వాళ్ళు వెంటనే తను వెంటిలేటర్ మీద పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల అతని బ్రెయిన్కి తగిలిన గాయానికి మల్టీ డిసిప్లినరీ టీం, అంటే పీడియాట్రిషియన్ కావాలి, న్యూరో సర్జన్ కావాలి, ఒక ఇంటెన్సివిస్ట్ కావాలి, ఎమర్జెన్సీ వాళ్ళ డిపార్ట్మెంట్లో తొందరగా దాన్ని ఏం చేయాలో డిసిషన్ తీసుకోవడం అన్నీ జరిగాయి. కాబట్టి ఆ పిల్లవాడిని మేము జాగ్రత్తగా బయటికి తీసుకురాగలిగాం. చాలాసార్లు మనకు ఈ కేసులో వచ్చే కష్టం ఏంటంటే, చిన్నపిల్లల్లో తనకు ఏం కావాలో అంటే అసెస్మెంట్ చాలా డిఫికల్టీ ఉంటుంది. అలాంటి కండిషన్లో ఒక పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిషియన్స్ సహాయం తీసుకొని ఆ పిల్లవాడు ఎన్ని రోజులు బయట రాగలడు, ఆ స్కాన్స్ మనకి ఏ టైంలో వెంటనే చేయగలం, అవన్నీ ఉండే హాస్పిటల్స్లో ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం చాలా మంచిది. అంటే అసెస్మెంట్ బిగినింగ్లో ఎలా ఉంటుంది, 2 days తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పేరెంట్స్లో చాలా కష్టం ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ కేసు ఇన్ని రోజులు బయటకు వస్తుంది, ఇన్ని రోజులు బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇన్ని రోజుల తర్వాత ఈ ప్రాబ్లం రావచ్చు, అవన్నీ మనం రోజు చూసుకొని బయటికి తీసుకొచ్చే కేసులు. అంటే ఒకరోజు వచ్చిన ప్రాబ్లం ఇంకో రోజు రాకపోవచ్చు, ఒక డే బాగున్న పేషెంట్ నెక్స్ట్ డే బాగుండకపోవచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పేషెంట్ ఎక్కువ రోజులు ఐసీయూలో ఉంచి ఆ 10th క్లాస్ అబ్బాయికి మళ్ళీ తెలివితేటలో ఏం ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ కేసు మేము బయటికి తీసుకురాగలం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అబ్బాయి అన్నీ మాట్లాడుతూ అందరిని గుర్తుపడతా మళ్ళీ తన పూర్వ స్టేజ్కి రాగలిగాడు. ఇంకొన్ని డేస్ తర్వాత తను వెళ్ళి తన 10th ఎగ్జామ్స్ డిస్కంటిన్యూ చేయకుండా మళ్ళీ రాసుకునే స్టేజ్కి కూడా రాగలడానికి కారణం ఈ మల్టీ డిసిప్లినరీ టీం చేసిన ఎఫర్ట్స్ అండి. ఇంతకుముందు చిన్నపిల్లలకి వెళ్తే మీరందరూ చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చేవాళ్ళు. అదంతా ఇంత కష్టం లేకుండా మనకి ఈ టైం సేవింగ్ మెథడ్ కోసం మీరు కిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే ఎక్కడ చెన్నైలో ఎంత మెరుగైన వైద్యం అందిస్తున్నారో ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ద్వారా మేము చేయగలుగుతున్నాం. మీరందరూ ఇలాంటి తీవ్రమైన దెబ్బల వాళ్ళకి కిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే మీరు తొందరగా రికవర్ అవుతానికి ఈ కేసు మంచి ఎగ్జాంపుల్. మీరు ఈ దృష్టిలో ఉంచుకొని ఇక్కడున్న సౌకర్యాలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.